రాజకీయాలు చాలా రసవత్తరంగా మారుతున్నాయి. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ కి సంబంధించి చైర్మన్ గా జీవి రెడ్డి రాజీనామా తర్వాత రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి. మరి ముఖ్యంగా చైర్మన్ కి ఎండీకి మధ్య ఆ వివాదం చినికి గాలివాన్గా మారిందంటూ చర్చ జరుగుతున్న నేపథ్యంలో అసలు ఇంతకీ ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ ఏపీఎస్ఎఫ్ఎల్ అక్కడ ఏం జరిగింది, ఎప్పుడు ప్రారంభమైంది, ఏం జరిగింది, ఎందుకు ఇంత రచ్చగా దారితీస్తుంది ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి నేను మీకు బ్లాక్ బోర్డ్ దగ్గరికి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తాను, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హియర్ ఈజ్ మై బ్లాక్ బోర్డ్. 2015లో ప్రారంభమైంది ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ ఏపీఎస్ఎఫ్ఎల్. అయితే హియర్ ఈజ్ మై బ్లాక్ బోర్డ్. 2015లో ప్రారంభమైంది ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్. అప్పుడు అంటే 2015లో ఎంతమంది ఉద్యోగులు అంటే కేవలం 8 మందితో ప్రారంభమైంది. 2015లోనే ఒక్కసారి ఇక్కడ నేను రాస్తున్నా. 2015లో 8 మందితో ప్రారంభమైంది. అయితే 2019 వచ్చే నాటికి 111 మంది దీంట్లో ఉన్నారు. ఇదెప్పుడు ఇది ముఖ్యమంత్రిగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా మళ్ళీ చేస్తున్నారు. అయితే కాస్త ఇది తొందరగా చేస్తా, మరి బోల్డ్గా పడుతుంది. అది ఇది బాగానే కనిపిస్తుందా? బాగానే ఉందా? ఓకే. హియర్ ఈజ్ మై బ్లాక్ బోర్డ్. 2015లో ప్రారంభమైంది ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్. 2015లో ప్రారంభమైనప్పుడు దాంట్లో 8 మంది ఉద్యోగులు ఉన్నారు. అయితే 2019 నాటికి ఈ సంఖ్య 111కు చేరింది. ఎప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు అక్కడి నుంచి అంటే ఎన్నికల్లో ఓటమికి ముందు అంటే చంద్రబాబు టైంలో అయితే 2024 ఈ సందర్భానికి 1350 మంది. ఇదెప్పుడుది జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ ఉన్న సందర్భంలో. సో ఇక్కడ ఇదే చర్చకు దారితీస్తుంది. ఎందుకంటే కనుక 2019కి సంబంధించి 2019కి 111 మంది ఉంటే కనుక 2024కి 1350 మందికి సంబంధించి ఇక్కడ క్వశ్చన్స్ రైజ్ అవుతుంది. ఏంటంటే అనర్హులకు సంబంధించి అనర్హులని. సో ఎవరైతే అర్హులు కాదు అనర్హులను దీంట్లో వాళ్ళకి జీతం కోసం లేకపోతే వేరే కారణాల రీత్యా అనర్హులని చేర్పించారు. ఎప్పుడిది 2019 నుంచి 2024 ఈ టైం పీరియడ్లో. సో ఇక్కడ ఇది బ్రీఫ్గా మాట్లాడుకుంటే కనుక 2024 ఎలక్షన్స్ జరిగాయి. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం వచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడేం జరిగింది? సో ఏపీఎస్ఎఫ్ఎల్కి సంబంధించి సీజ్ చేయడం జరిగింది. ఏపీఎస్ఎఫ్ఎల్ను సీజ్ చేశారు. సీజ్ చేసిన పరిస్థితి. దీంతో పాటు ఇది ఎప్పుడు జరిగింది? దాదాపుగా ఇటు జూన్లో రిజల్ట్స్ వచ్చిన తర్వాత సెప్టెంబర్ నాటికి, ఆ తర్వాత సెప్టెంబర్ వచ్చినప్పటికీ 2024 సెప్టెంబర్లో ఈ రికార్డ్స్ అన్నిటిని స్కాన్ చేశారు, వాటిని భద్రపరిచారు. స్కాన్ చేసి భద్రపరచడం జరిగింది. స్కాన్ చేశారు, అలాగే భద్రపరిచారు. ఆ తర్వాత చూసుకుంటే ఇదే సెప్టెంబర్లో తిరిగి ప్రారంభించడం జరిగింది. ఇది ఏపీఎస్ఎఫ్ఎల్ను ఇదే సెప్టెంబర్లో తిరిగి ప్రారంభించిన పరిస్థితి. ఆ తర్వాత ఏం జరిగిందంటే కనుక 2024 గురించి మాట్లాడుకుంటే 2024 గురించి మాట్లాడుకున్నప్పుడు ఇక్కడ ఏప్రిల్కి డిసెంబర్కి కంపారిజన్ చేయడం జరుగుతోంది. ఏప్రిల్కి అలాగే డిసెంబర్కి.
సో ఏప్రిల్ జీతాలు ఇచ్చే నాటికి ఎంతమంది ఉద్యోగులు ఉన్నారనే అంశానికి సంబంధించి మాట్లాడుకుంటే ఏప్రిల్లో జీతాలు ఇచ్చే నాటికి అక్కడ 1342 మంది ఉన్నారు. కానీ డిసెంబర్ నాటికి సంఖ్య 945కి పడిపోయింది. కారణం ఏంటంటే ఇక్కడ ఉద్యోగుల తొలగింపుకి సంబంధించి ఇక్కడ చర్చ జరుగుతోంది ఉద్యోగులకు సంబంధించి. కానీ దీని అంతటికన్నా ముందు ఎందుకంటే ఏప్రిల్ డిసెంబర్కి సంబంధించి నవంబర్లో జీవీ రెడ్డి ఓకే. సో నవంబర్ వచ్చినప్పటికీ జీవీ రెడ్డిని ప్రభుత్వం ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్గా నియమించింది. ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్గా జీవీ రెడ్డిని నియమించిన పరిస్థితి. కానీ మీరు గమనిస్తే కనుక ఏప్రిల్లో 1342 ఉన్న సంఖ్య డిసెంబర్ నాటికి 925కు చేరిపోయింది. దీంట్లో మీరు గమనిస్తే ఈ 1342 మందిలో కాంట్రాక్ట్ ఉద్యోగులు 725 మంది, అలాగే అవుట్సోర్సింగ్కి సంబంధించి 617 మంది ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే డిసెంబర్కి సంబంధించి చూస్తే ఈ 925 మందిలో కాంట్రాక్ట్ మీద 630 మంది, దాంతోపాటు అవుట్సోర్సింగ్కి సంబంధించి 295 మంది ఉన్నట్టుగా గుర్తించిన పరిస్థితి. సో ఇక్కడ తొలగింపు గురించి మాట్లాడుకుంటే ఈ పాయింట్ నాకు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ తొలగింపుకి సంబంధించి మాట్లాడుకుంటే 417 మందిని తొలగించిన పరిస్థితి. 417 మందిని తొలగించిన పరిస్థితి. ఈ 417 మందిలో కాంట్రాక్ట్ ఉద్యోగులు 95 మంది, అవుట్సోర్సింగ్కి సంబంధించి 322 మంది ఉన్నారు అనేది మనకు అందుతున్న సమాచారం. ఇక్కడ నవంబర్లో జీవీ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్కి సంబంధించి చైర్మన్గా నియమించిన పరిస్థితి. ఆ తర్వాత ఇక్కడ ఆయన ఒక ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. ఐ థింక్ డిసెంబర్ 19 ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. ఫస్ట్ రివ్యూకి సంబంధించి ఆయన మాట్లాడిన తర్వాత సెకండ్ ప్రెస్ మీట్ కూడా ఆయన నిర్వహించారు. ఇప్పుడు డిసెంబర్కి అరౌండ్ 24లో ఆయన ప్రెస్ మీట్ నిర్వహించినప్పుడు 410 మంది ఉద్యోగుల తొలగింపుకి సంబంధించి ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి. 410 నుంచి 410. సో ఇటువంటి సినారియో ఒక్కసారి ఆ డాక్యుమెంట్కి సంబంధించి కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఆ డాక్యుమెంట్ ఒకసారి మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక ఎంతమంది ఉన్నారు అంటే ఏప్రిల్లో ఎంతమంది ఉన్నారు, అట్ ద సేమ్ టైం డిసెంబర్లో ఎంతమంది ఉన్నారు, దాంతోపాటు ఆ 417కు సంబంధించి తొలగింపు విషయంలో ఎంతమంది ఉన్నారు అనేది ఒకసారి ఆ డాక్యుమెంట్ని ఫుల్ ఫ్రేమ్లో చూపించే ప్రయత్నం చేస్తాం. ఎస్, హియర్ ఇట్ ఈస్. మీరు చూస్తే కనుక అదిగోండి దాంట్లో ఉంది. మోడ్ ఆఫ్ అపాయింట్మెంట్, నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ యాజ్ ఆన్ ఏప్రిల్ 2024, నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ యాజ్ ఆన్ డిసెంబర్ 2024, నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ టర్మినేటెడ్ ఆర్ రిజైన్డ్ అంటూ కూడా ఆ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ని దాంట్లో ఇచ్చిన పరిస్థితి. దాంతోపాటు మీరు చూస్తే కనుక అక్కడి నుంచి ఒక థర్డ్ పాయింట్ అది అలాగే ఉండియండి ఆన్ స్క్రీన్. మీరు థర్డ్ పాయింట్ చూడండి. ద ఆఫీసర్ అదంతా కూడా సీజర్కి సంబంధించి అవన్నీ కూడా మాట్లాడుకున్నాం. కానీ మీరు చూస్తే ఈ కమిటీ ఈస్ కాన్స్టిట్యూటెడ్ to further examine the employees. Out of 931 employees, 200 were found non-resourceful as per report of the internal committee of APSFL dated 21/1/2025. ఈ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. 931 మంది ఎంప్లాయీస్కి సంబంధించి దాంట్లో 200 మందిని వాళ్ళు నాన్ రిసోర్స్ఫుల్ అంటే అనర్హులుగా యాజ్ పర్ రిపోర్ట్ ఇంటర్నల్ కమిటీ 21/1/2025 ఇంటర్నల్ కమిటీ ఏపీఎస్ఎఫ్ఎల్కి సంబంధించిన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్లో అనర్హులుగా ఇంకొక 200 మందిని గుర్తించిన పరిస్థితి. సో ఇటువంటి సినారియోలోని ఈ 200 మందికి సంబంధించి అనర్హులుగా తొలగించారని చైర్మన్ జీవీ రెడ్డి ఆదేశించినట్టుగా తెలుస్తోంది. ఇక్కడే ఇష్యూ అనేది తలెత్తింది. ఈ 200 మంది తొలగింపు ప్రక్రియకు సంబంధించి ప్రారంభించిన నేపథ్యంలో ఆ తర్వాత సెప్టెంబర్ 2024 నుంచి నవంబర్ 2024కు సంబంధించి కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి. సో ఇక్కడ ఈ కమిటీ ఇచ్చింది 200 మందిని అనర్హులుగా తొలగించారని చైర్మన్ జీవీ రెడ్డి ఆదేశించారు. జీవీ రెడ్డి ఆదేశాలను ఎండి దినేష్ కుమార్ లైట్ తీసుకున్నారంటూ ఆయనే చెప్పుకొచ్చిన పరిస్థితి. ఇన్ఫాక్ట్ చైర్మన్గా జీవీ రెడ్డి, ఆ తర్వాత దినేష్ కుమార్ వ్యవహార శైలిపై జీవీ రెడ్డి అసహనం వ్యక్తం చేసిన సందర్భాన్ని చూసాం. ఆ తర్వాత చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్న పరిస్థితి. సో ఇక్కడ అనేక అంశాలను ప్రస్తావించడం జరుగుతోంది. మరి ముఖ్యంగా 417 అట్ ద సేమ్ టైం 200 మందికి సంబంధించి అందరినీ ఒకసారి తొలగిస్తే లీగల్గా ఇష్యూస్ వస్తాయా, ఆ కోణంలో ఏమైనా డెసిషన్స్ మారాయా, లేకపోతే ఎందుకు ఇంతటి వైఖరిద్దరిలో కూడా అంటే ఇటు దినేష్ కుమార్కి సంబంధించి కావచ్చు, అట్ ద సేమ్ టైం ఇటు చైర్మన్ జీవీ రెడ్డికి సంబంధించి అనేది చాలా చాలా చర్చకు దారితీస్తోంది. సో ఇది
పూర్తిగా చెప్పుకోవాలనుకో, ఎందుకంటే 2015కు సంబంధించి ప్రారంభమైన ఏపీఎస్ఎఫ్ఎల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ 2015లో 8 మంది ప్రారంభమైతే 19 నాటికి 111 మంది ఉన్నారు. అంటే చంద్రబాబు టైంకి, అట్ ద సేమ్ టైం ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న టైంకి. అలాగే 2024 జగన్ ముఖ్యమంత్రిగా దిగిపోయినాటికి 1350 మంది ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంట్లో 2019 నుంచి 2024కు సంబంధించి అనర్హులను గుర్తించాము అనేది ఇక్కడ వినిపిస్తున్న వాదన. ఇది 2024 ఎన్నికల తర్వాత ఏపీఎస్ఎఫ్ఎల్ని సీజ్ చేయడం జరిగింది. ఎన్నికల ఫలితాల తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాంతో సెప్టెంబర్లో వాటిని ఆ డాక్యుమెంట్స్ని స్కాన్ చేశారు, భద్రపరిచారు. దాంతోపాటు సెప్టెంబర్లో మళ్ళీ వాటిని తిరిగి ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత 2024కు సంబంధించి 2024కి సంబంధించి ఏప్రిల్ డిసెంబర్ నాటికి జీతాల నాటికి క్యాలిక్యులేషన్ చేసినప్పుడు ఏప్రిల్లో 1342 మంది ఉంటే కనుక డిసెంబర్ నాటికి 925 మంది ఉండడం జరిగింది. ఇటువంటి సినారియోలోని 417 మంది ఉద్యోగులతో, అంటే అరౌండ్ 400 మందికి సంబంధించి అనుకోవచ్చు. ఆ 400 మంది ఉద్యోగుల తొలగింపు, దాంతోపాటు 200 మంది ఉద్యోగుల తొలగింపు. ఈ ఉద్యోగుల తొలగింపు అనేది ప్రస్తుతం ఈ కారణంగానే ప్రస్తుతం ఈ వివాదానికి సంబంధించి పెద్ద చర్చ జరుగుతుందనేది ఇక్కడ ప్రధానంగా మనకు వినిపిస్తున్నమాట. ఈ నేపథ్యంలో చైర్మన్ జీవిరెడ్డి రాజీనామా చేశారు. జీవిరెడ్డి రాజీనామా చేసిన సందర్భంలో కూడా ఇదే అంశాలని పేర్కొనడం జరిగింది. ఒకసారి ఆయన ఏమన్నారో చూద్దాం. శశాంక్ హైదర్ ఖాన్, ఇతను ప్రొక్యూర్మెంట్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ మేనేజర్. సో ఇది మూడోది ఏంటంటే, మీ అందరికీ తెలుసు, నేను డిసెంబర్ 24వ తేదీన ప్రెస్ మీట్ పెట్టి 410 మందిని ఒకే రోజు ఇర్రెగ్యులర్ ఎంప్లాయీస్ అని చెప్పేసి నేను తీసేయడం జరిగింది. గుర్తుంది కదా అందరికీ, మీ అందరికీ, మీడియా వాళ్ళకి. అయితే ఒకసారి చైర్మన్ స్థానంలో ఒక ఆఫీసు డెసిషన్ తీసుకున్న తర్వాత 410 మంది తీసేయమన్న తర్వాత వాళ్ళందరూ ఇర్రెగ్యులర్ ఎంప్లాయీస్, అంటే వాళ్ళకి ఏం నోటీస్ పీరియడ్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ రోజుకి అంటే దాదాపు 2 నెలలు అవుతున్నా కూడా ఈ రోజుకి ఒక్క ఎంప్లాయీని కూడా తీసేటట్టుగా అఫీషియల్ ఆర్డర్స్ ఇవ్వలేదు. వాళ్ళందరికీ డిసెంబర్ శాలరీస్ పే చేయడం జరిగింది, జనవరి శాలరీస్ పే చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ప్రిపేర్ కూడా ఈరోజు ఇంకా 10 రోజులు ఉంటే ఈ నెల కూడా అయిపోతుంది, ఈ నెల కూడా శాలరీస్ పే చేయాలి. ఎందుకంటే నేను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా కూడా అఫీషియల్గా అధికారులు ఆర్డర్స్ ఇవ్వకపోతే, అది ఎండీ గారు కావచ్చు లేదా ఈడీ హెచ్ఆర్ కావచ్చు, ఆ రోజున ఈడీ హెచ్ఆర్ ఇవ్వకపోతే అది అఫీషియల్గా వాళ్ళు ఉన్నట్టే లెక్క. సో ఈరోజు జీతాలు పెద్ద దాదాపు 1,50,00,000 రూపాయలు ఎవరికి పుట్టిన దండగా ఇది. ఈరోజు ఎవరు కట్టాలి డబ్బులు? ఇదంతా ఇర్రెగ్యులర్ ఎంప్లాయీస్, వాళ్ళు రెగ్యులర్ ఎంప్లాయీస్ కూడా కాదు. ఎందుకు ఆఫీస్ ఆర్డర్స్ ఇవ్వరు? 24 డిసెంబర్లో నేను టెర్మినేట్ చేసిన తర్వాత క్లియర్గా ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. తర్వాత 28 జనవరి తేదీన మినిస్టర్ గారు ఇక్కడికి వచ్చి రివ్యూ చేసి ఆ రోజు మినిస్టర్ గారికి చెప్పడం జరిగింది. తర్వాత 29న బోర్డు మీటింగ్ పెట్టాము. బోర్డు మీటింగ్లో కూడా ఈ అంశాన్ని మేము బోర్డు మీటింగ్లో పెట్టి ఒప్పుకోవడం జరిగింది, వాళ్ళందరినీ టెర్మినేట్ చేస్తుంది. బోర్డు మీటింగ్ అయిపోయి కూడా దాదాపు 20 రోజులు దాటింది. అంటే మేము అంత ఎట్లా కనపడుతున్నాం చెప్పాలంటే, ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఇంప్లిమెంట్ అవ్వాలి కదా. అంటే నీకు ఆర్డర్స్ సైన్ చేయడానికి బాధ ఏంటంటున్నాను. మరి ఎవరు సైన్ చేయాలి? రైట్, అది ఇటు ఎండీకి సంబంధించి క్వశ్చన్స్ రైజ్ చేస్తూ నేను ఆర్డర్స్ని పాస్ చేస్తే మీరు సైన్ చేయాలి కదా అంటూ ఈ వివాదానికి సంబంధించి తారాస్థాయికి చేరుకుంది. దీంతో ఆయన రాజీనామా చేశారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్కి సంబంధించి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ అంశం మీద